వారిని ఒరే నీ చేతిలో నైట్ ఏమిట్రా? ఇదేమిట్రా? అది ఫ్యాషన్ షో. కృష్ణ హోబ్రాలో ఫ్యాషన్ షో జరుగుతుంది, దానికోసం. పంతులు టవల్ తీసుకురా. ఏంటి లేడీ వాయిస్ లా ఉంది? లేడీ వాయిస్ కాదు, మన పంతులు గాడు బాత్రూమ్ లో మిమిక్రీ చేస్తున్నాడు అంతే. మూతి మీద కొడతాను. పంతులు గారిని ఇక్కడ పెట్టుకుని బాత్రూమ్ లో ఉన్నాడని చెప్తావా? అరే అక్క, నేను ఏదో చెప్తే నీకు ఇంకోలా వినిపించింది. రాత్రి మన పంతులు గారి కూతురు పొద్దుబాక ఊరి నుంచి వచ్చింది. ఏరా పంతులు గాడికి కూతురా? వాడికి ఒక్కసారి కూడా పెళ్ళే కాలేదు కదరా. సడన్ గా కూతురు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? పంతులు కూతురు అంటే పంతులకి కూతురు లాంటిది. వాళ్ళ అన్న కూతురు. కరెక్టే, వీడి కూతురు వరుసే. ఊరు నుంచి వచ్చిందంటే డబ్బు తెచ్చి ఉంటుంది. ఏది రెంట్ కట్టనరా? సారీ అక్క, ఆ ఫిగరు డబ్బుతో రాలేదు, జబ్బుతో వచ్చింది. జబ్బుతో వచ్చిందా? అయ్యో పాపం. అవును పాపం. వాళ్ళ ఊర్లో తలనొప్పి వస్తే భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్లారట. భూత వైద్యుడు ఏం చేస్తాడ్రా? బంబం పట్టకంటూ వేప మండలతో కొట్టాడట. దాంతో కాలు విరిగింది. అయ్యయ్యో. కాలు విరిగి ఫ్రాక్చర్ అయి సెప్టిక్ అయి జైపూర్ లెగ్గు పెట్టవలసిన పరిస్థితి వచ్చిందట. కష్టాలు మనుషులకే గాని కాకులకి చేపలకి రావని మా తాత ఆనాడే చెప్పాడు. ఇప్పుడు అదే నిజమైంది. ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ గారు చెప్పారు. ఆపరేషన్ కి ప్రిపరేషన్ కూడా చెయ్యాలట. ప్రతిరోజు బాగా బలంగా జీడిపప్పు వేసి ఉప్మా చేసి పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేలాగా ఉప్మా చేసి పెట్టకపోతే అంతే సంగతి. ఆహా, అయితే ఉప్మా తినిపించకపోతే ఆ అమ్మాయి చచ్చిపోతుందంటావు. ఒరేయ్, ఈ 100 రూపాయలు తీసుకుని జీడిపప్పు ఉప్మా చేసుకుని తినండి. పంతులు గారి చర్మ వచ్చి దాంతో నీకు హ్యాండ్ బ్యాగ్ చేయించి నీ రుణం తీర్చుకుంటారక్క. థ్యాంక్స్. పోరా. ఉదయాన్నే 100 లాభం. దట్ ఈస్ సాయి. వెళ్ళి ఉప్మా రెడీ చేయరా బాబాయ్. భాషా, రే భాషా, నిన్నే పిలుస్తుంది. వెళ్ళి ఆ టవల్ ఇచ్చిరా. ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది. నా పుట్టుక నీతో మొదలైంది. నీతో